ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మెడలో తాళి కట్టి ఆద్యని మనసులో పెట్టుకుంటావా? నా పక్కనున్నది నువ్వని తెలుసుంటే ఈరోజు నువ్వు ఈ ప్రశ్న అడుగుండేదానివే కాదు. నాకన్నా ఆద్య ఎందులో ఎక్కువ? ఎందులో తక్కువ? అమెరికా నుంచి వచ్చిందనే కానీ ఆస్తి అంతస్తు అన్నిట్లోనూ తనకన్నా నేనే ఎక్కువ. ఆస్తులు అంతస్తులు మనుషులు చూస్తారు, ప్రేమ చూడదు. అందుకే నువ్వక్కడున్నావు, ఆద్య ఇక్కడుంది. అది నీకు అర్థం కాదులే. ఆద్యలా కనిపిస్తేనే అలా రెచ్చిపోయావంటే నిజంగానే ఆద్య అయ్యుండే. అది మా పర్సనల్, నీకు చెప్పేది కాదు. పర్సనల్ పర్సనల్ పర్సనల్. నువ్విక్కడున్నావా? అవును. ఏ ఎక్కడున్నాను అనుకున్నావు? గదిలో ఉన్నావు అనుకున్నాను. అనుకోవడం కాదులే, అనుకునేలా చేసింది. ఎవరు చేశారు? ఏం చేశారు? అది ఏం లేదులే. నువ్వు అలిగితే చిన్నపిల్లాళ్ళలా ఉంటావు శ్రీను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? గది లోపలికి వెళ్ళేసరికి చారు నీలాగా డ్రెస్ చేసుకుంది. నువ్వే అనుకుని కౌకులించుకున్నాను. అలా ఎలా చేస్తావు శ్రీను? నీకు పెళ్ళయింది. నా గురించి ఆలోచించడం కూడా తప్పనే చెప్పాను కదా. చెప్పావు, కానీ నా మనసు నా మాట వినాలి కదా. మనసు మాట వింటే ఇలాగే ఉంటుంది. అయినా నీ భార్యనే కదా నువ్వు కౌగిలించుకున్నావు. దానికి అంత ఫీల్ అవడం ఎందుకో. ఆ మాట మాత్రం అనకాద్యా. చారు నా భార్య కాదు, ఎప్పటికీ కాలేదు. నువ్వు కూడా తన్ని నా భార్య అంటుంటే చాలా బాధగా ఉంటుంది. సరే, కౌగిలించుకున్నావు. ఇంకా దాని గురించి ఆలోచించి అలా చిరాకు పడ్డం ఎందుకు? కౌగిలించుకోవడం వరకే ఆగలేదు. నువ్వే కదా అని ముద్దు కూడా పెట్టాను. అవునా? మ్మ్. చారుని చూసే కదా ఉంటావు. చూస్తే అలా ఎందుకు చేస్తాను చెప్పు? చూడలేదా? ఎలా చూస్తాను? మరి నేను ఇలా గది లోపలికి వెళ్ళేసరికి చారు అటు తిరిగి నిలబడింది. నా ఆద్య ఎంత అందంగా ఉంది అనిపించి టపిమని ఇలా హక్ చేసుకుని ఇలా ముద్దు పెట్టాను. శ్రీను, ఏంటి శ్రీను ఇది? ఎవరైనా చూస్తే ఎంత గొడవ అవుతుంది? నేనేం చేశాను? ఏం జరిగిందో చేసి చూపించాను, అంతే కదా. మరీ అంత అమాయకంగా మొహం పెట్టుకో. నేనేదో ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలా? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏముంది, ఆ ఇద్దరిలో నన్ను మంటల్లోకి ఎవరు తోసారా అని ఆలోచిస్తున్నాను. వద్దాద్యా, జరిగింది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. వద్దని ఊరుకుంటే ఎలా శ్రీను? ఎవరు చేశారో ఎందుకు చేశారో అనేది తెలుసుకోవాలి కదా. ఏదో జరిగిపోయిందిలే అని వదిలేయడానికి అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, ప్రాణం తీయాలన్న ప్రయత్నం. వదిలిపెట్టాలని నేను అనడం లేదు ఆద్య. ఎవరు చేశారో తెలియకుండా ఎవరిని అనుమానిస్తాను చెప్పు? ఎవరిని అడుగుతాను చెప్పు? ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే చారునే ఐడియా ఇచ్చింది. తన ఐడియా ఇచ్చిందా? నాలా డ్రెస్ చేసుకుందానేగా నేను అనుకుని పొరపాటు పడ్డావు. అవును. అలాగే పొరపాటు పడేలా చేస్తే నన్ను చంపాలని చూసింది ఎవరో తెలిసిపోతుంది. అర్థం కాలేదు ఆద్య. అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చేస్తావా? నీ ప్రాణం తీయాలనుకోవడం అంటే నా ప్రాణం తీయాలనుకోవడమే. అలాంటప్పుడు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అసలు నీ ఐడియా ఏంటో చెప్పు? ఇప్పుడు పిన్ని శివరాం బాబాయ్కి క్యారేజ్ తీసుకొని పొలానికి వెళుతుంది. ఇప్పుడు చారు ఏ డ్రెస్ అయితే వేసుకుందో అదే డ్రెస్ నేను వేసుకుంటాను. నువ్వు నేను పొలానికి వెళ్దాం. నన్ను చారు అనుకొని పిన్ని విషయం మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు మన డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏమంటావు శ్రీను? సూపర్ ఆద్య, నువ్వు సూపర్ ఆద్య. వెళ్దాం పద.
లేకపోతే పొలం అంతా పరిగెత్తిస్తారు. అక్క, నేను పొలం దాకా వెళ్ళొస్తా, ఆయనకి క్యారేజ్ ఇచ్చొస్తా. అవకాశం ఎలా దొరుకుతుందో అని ఆలోచిస్తుంటే పిన్ని ఆ అవకాశం వెంటనే ఇచ్చేసింది. పద శ్రీను. పద. ఒక బీర్ ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.